రుద్రాంగి మూవీ చూశాను భయ్య, జగపతి బాబు గారిది. ఓకేనా? ఓకే, రుద్రాంగి మూవీ చూశాను, జగపతి బాబు గారిది. జగపతి బాబు గారు ఫస్ట్ హీరోగా చేశారు, తర్వాత విలన్గా చేశారు. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ అయితే చాలా చాలా న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ జ్వాలా గారు మమతా గారి క్యారెక్టర్లో చాలా బాగుంది అనమాట. మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మమతా గారు చాలా బాగా చేశారు, అలాగే విలన్ గారు. నెక్స్ట్ డైరెక్టర్ గారు ఆ డైలాగులు ఉన్నాయి చూసారా, వేరే లెవెల్లో ఉన్నాయి అనమాట. చాలా బాగా రాశారు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది అనమాట. డిఫరెంట్గా ఉంది, స్టోరీ కూడా చాలా బాగుంది, నచ్చింది. అంటే కామెడీ అని చెప్పలేము, నెక్స్ట్ ఏంటంటే కొంచెం వెరైటీ అని చెప్పలేము, కానీ నాకైతే నచ్చింది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంకా జగపతి బాబు గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అనమాట. ఆ మమతా గారు కూడా నిజంగా మళ్ళీ కమ్బ్యాక్ అనమాట. అసలు ఏమాత్రం తగ్గలేదన్నమాట, చాలా బాగా చేశారు. ఫైనల్గా రుద్రాంగి చాలా చాలా బాగుంది. జగపతి బాబు గారు దుర్మార్గుడు అయితే ఇన్ని సినిమాలు ఎక్కడ చేస్తారన్న? దుర్మార్గుడు కాదు, దుర్మార్గుడి క్యారెక్టర్ అది. సో చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా ఒక్క ముక్క అంటే రుద్రాంగి ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు, శివంగి అంటారు కదా, ఆ టైపులో బాగుంది. నేను చెప్పడం సరిగ్గా రావట్లేదు, కానీ నాకు నచ్చింది సినిమా అయితే. ఏదో ఎమోషనల్గా చెప్దాం అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వట్లేదు, కానీ బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది. 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అబ్బా. అంటే అర్థం చేసుకో ఇంకా సినిమా ఎలా ఉందో. ఆ మమతా గారి క్యారెక్టర్ కానీ జ్వాలా గారి పేరు, సో నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. వెరీ గుడ్ మూవీ. హాయ్ అండి, రుద్రాంగి మూవీ చూశాను, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను జగపతి బాబు గారి ఫ్యాన్ని నేను. సో తన పాత మూవీస్ నుంచి ఇప్పటి వరకు నేను ఏది కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. అండ్ ఐ లవ్ యూ సో మచ్ జగపతి బాబు గారు. అండ్ మీ వాయిస్ బేస్తో ఈ రుద్రాంగి రావడం అనేది చాలా ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హీరోగా చేసే ఛాన్స్ లేదనుకున్నాను. బట్ మీరు చేశారు ఇన్ని రోజుల తర్వాత. సో మేము ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జగపతి బాబు గారు. చాలా బాగుంటుంది మీ యాక్టింగ్. అప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము మూవీస్ ఫాలో అవుతున్నాము. ఐ లవ్ హిమ్. అండ్ డెఫినెట్గా ఒక ఆడియన్స్ వైజ్ మహిళా ఆడియన్స్కి ఒక మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మీరు. డెఫినెట్గా ఇది ఒక పాతకాలం స్టోరీ అయినప్పటికీ మీరు యాక్టింగ్ చేసే విధానం కానీ మీ వాయిస్ బేస్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యింది. చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా మనకు అది యాక్టింగ్ రియల్ లైఫ్ అనేది తెలియట్లేదు. మనకి అప్పటి కాలంలో జరిగి ఉన్నాయి, బట్ ఏంటంటే అప్పటి కాలంలో మనం చూడలేనివన్నీ ఇప్పుడు మనకు జగపతి బాబు గారు అన్ని సినిమాలలో చూపిస్తున్నారు. సో తన వాయిస్ బేస్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్వరు కూడా ఇంటిమేట్ చేయలేరు. అండ్ హీరోయిన్స్గా మమతా మోహన్ దాస్ అండ్ ఇంకో అమ్మాయి విమలా రామన్ అనుకుంటా, తను కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ చాలా కష్టపడి ఉంటారు, ఎందుకంటే ఆ డ్రెస్సింగ్స్ కానీ ఆ లుక్స్ వైజ్ కానీ చాలా కొత్తగా కనిపించారు. రంగస్థలం తర్వాత యాజ్టీ సేమ్ గెటప్ అనుకుంటా జగపతి బాబు గారిది. అండ్ కొత్త వర్షన్ అనమాట. ఒక ఏంటంటే తన కూతురిని చంపించడము, ఏంటంటే కొత్తగా విలన్లోనే ఒక కొత్త రేంజ్గా ఉన్నాడు. అండ్ వాయిస్ చెప్పాలంటే సూపర్ బాబా. ఎందుకంటే ఒక విలన్కి ఎలాంటి బేస్ వాయిస్ డబ్బింగ్ లేకుండా వితౌట్ డబ్బింగ్ తన వాయిస్ అనేది ఉంటుంది, హైలైట్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండింది. నాకేంటంటే చాలా రోజుల తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోయామా అనేంతగా, లైఫ్కి వెళ్ళిపోయామా అనేంతగా అనిపించింది. సో డెఫినెట్గా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు, ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కనిపించారు మనకి. ఎందుకంటే ఎప్పుడో కానీ సెట్ అవ్వవు ఇలాంటివి. అండ్ డైరెక్టర్ గారు కూడా చూస్ చేసుకునే యాక్టర్స్ అండ్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా చూస్ చేసుకున్నారు అనుకుంటాను. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అండ్ జగపతి బాబు గారికి కూడా ఒక మంచి ప్లస్ మూవీ అవుతుంది ఇది. డెఫినెట్గా ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి తను కూడా. సో విలన్గానే కాదు ఇంకా హీరోగా చేసినా కూడా చూస్తుంటాం మేము. సో డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ మూవీ అవుతుంది. అండ్ టైటిల్ కూడా రుద్రాంగి అనేది ఆ పేరుకు తగ్గట్టుగా ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అండి, చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఎవ్వరు కూడా తగ్గలేదు. చాలా బాగా చేశారు ఆర్టిస్టులు అనేవాళ్ళు. మనకి ఇంకా ఎప్పుడు కూడా మనకి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది. ఆ 2.5 అవర్స్లో మనకి టోటల్ లైఫ్ని ఒక క్రీస్తుకు పూర్వం ఉన్నదాన్ని చూపించారు. అండ్ సాంగ్స్ కూడా అక్కడక్కడ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది.
అండ్ డెఫినెట్గా మీరు కూడా చూడండి, ఒక కొత్త దాన్ని ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీస్ కాకుండా ఇది ఒక మంచి ఎస్సెట్ మూవీ, ఎపిక్ మూవీ అవుతుంది. డెఫినెట్గా వాచ్ చేయండి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి పిల్లలకి. ఏంటంటే అప్పటి వాళ్ళ గురించి ఇప్పటి వాళ్ళ గురించి వేరియేషన్ అనేది తెలుస్తుంది పిల్లలకి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు లైఫ్లో కూడా. సో జగత్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఫ్రమ్ మీ అనమాట. ఎందుకంటే ఒక మంచి మూవీని ఇన్ని రోజుల తర్వాత దాచిపెట్టి ఇప్పుడు చేశారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా ఇంకా మంచి మూవీస్ రావాలి డైరెక్టర్ సార్ నుంచి. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అండ్ చెప్పాలంటే ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఒకటి రెండు ఉన్నా కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చి. తిని వచ్చినా ఇప్పుడే తిని వచ్చినా సూపర్ తిన్నానా. అరే ఏం సినిమా నా రుద్రాంగి సినిమా చూస్తుంటే మాత్రం అబ్బా ఏముందనా, మన జగపతి బాబు యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిన. జగపతి బాబు యాక్టింగ్ ఏం చేసిండు. అప్పట్లో మన రంగస్థలం చూసినామంటే నా యాక్టింగ్ విలన్ యాక్టింగ్, మళ్ళీ ఇలా చూసినామన్నా ఒక్కొక్క స్టైల్ ఇట్లా పెడతాడన్నా, పంచి ఇట్లా కొడతాడన్నా, ఇట్లా డైలాగ్లు పెడతాడన్నా. జగపతి బాబు ఏం కొడతాడన్నా, అసలు ఏం తీసిండన్నా సినిమా మాత్రం. అలా ఒక్కొక్క కాస్ట్యూమ్ చూస్తుంటే మనకు ఒక అరుంధతి డిజైన్లే కనిపించింది. ఆ సీన్స్ చూస్తూ ఉంటుంటే మనకు ఒక బూస్ బాన్స్ వస్తుంటే, జగపతి ఒక్కొక్క పంచి కొడుతుంటే మనకు ఒక రుమల్స్ వెలుగుతుంటే ఇట్లా బూట్స్ బాన్స్ థియేటర్లో చూస్తే మాత్రం మనకి ఎట్లా అనిపిస్తుంది తెలుసా. ఆ సీన్స్ మాత్రం ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే అది వాళ్ళు చెప్పలేరు. జగపతి చెప్పినట్టు ఆ విలన్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిండన్నా. అప్పట్లో హీరో చేసిండు, ఇప్పుడు జగపతి బాబు అంటేనే విలన్ అంటేనే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది జగపతి బాబు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్కి ఇది ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది. డైరెక్టర్కి మంచిగా తీసిన సినిమా సార్, డైరెక్టర్ సార్ చాలా బాగా తీసారు. ఇంకో నెల హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, కొత్తగా చేసింది హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్. అలా మన బాహుబలిలో ఉంటుంది చూసినా, నిండా ముండా డైలాగ్ కొడతా చూసినా, ఆ విలన్ ఇలా చేసిండనా యాక్టింగ్ ఏం చేసిండనా. చాలా రోజులు మనం చూసినాం అప్పట్లో ఆయన విలని. మళ్ళీ ఈ సినిమాలో చూసినామన్నా ఆయన యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మనకు ఒక డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా కొత్తగా చూపించింది ఆయన విలన్, సూపర్ చేపించిండు. అసలు ఆయన యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గారికి, చెప్పాలి హ్యాట్సాప్. అమ్మో వామ్మో ఏంది ఆ రుద్రాంగి సినిమా ఏంది, అప్పటి కాలం ఏంది దొరల కాలంలో అమ్మా అట్లా చేసిర్రా. మీకు చెప్తా, మీ సంగతి చెప్తా కానీ ఫస్ట్ అయితే జగపతి బాబు గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్గా కనెక్ట్ అయిపోయిన సినిమా. దొరల కాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచిగా చూపించే చక్కగా ఉంది. అలాగే ప్రభాకర్ గారు, బాహుబలి ప్రభాకర్ గారు, మంచి ఆర్టిస్టులు, మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అన్న. అమ్మ ఈమె గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈమె గురించి నేను అస్సలు మర్చిపోను. మమతా మోహన్ దాస్ గారు అంటే గ్లామరే అనుకున్నా కదా, యాక్టింగ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మ్ చేస్తా అనుకోలేదు. కానీ ఏదేమైనా రుద్రాంగి సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ ఎమోషనల్, ఆ టచింగ్స్ అవి తట్టుకోలేమన్నా. దొరల కాలంలో మమ్మల్ని ఇలా చేసి బానిసలు చేసి ఎలా ఆడుకున్నదని మంచిగా చూపించారు. కానీ ఒక్కటే అన్న, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు అయితే గుండె జల్లు అన్నది. నమ్మవు కానీ సినిమా చూడాలి మీరు. రుద్రాంగి సినిమా ఖచ్చితంగా చూస్తేనే మీకు తెలుస్తుంది. కానీ ఇట్లా ఉంటుంది అనుకోలే, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఇంకా డబల్ ఉందన్నమాట. ఏదేమైనా ఎవరైనా ప్రతి ఒక్కరు మీరు చూసుకోకుండా బాబు గారికి ఇట్టే, ఎప్పుడైనా ఇట్టే. ఇట్టు లేకుంటే ఏ సినిమా బాబు గారు ఏదైనా సినిమా చేసినా ఇట్టే, బాబు గారు హీరోగా చేసినా ఇట్టే, బాబు గారు ఏది చేసినా ఇట్టే. ఎందుకంటే మంచి క్రేజీ ఉన్న హీరో, అప్పట్లో ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే జగపతి బాబు గారికి ఉన్న ఫాలోయింగ్, లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి లేకుండా అప్పట్లో. అలాంటి హీరో ఏ సినిమా చేసినా మంచిగా ఉంటుంది అన్న. ప్రతి ఒక్కరు కథ అన్నావు చూసినావా, అది కథ అనవద్దన్న. జీవితంలో మనకు జరిగే సంఘటనలు దొరల కాలంలో ఎట్లా ఉంటుందన్న గట్లా ఉండేది. అది మెయిన్, అది బాగా చూపించారు డైరెక్టర్ గారు. డిఓపి గారు అయితే ప్రాణం పెట్టిరు అంటారు కదా, ప్రాణం పెట్టినట్టు చూపించిండు. ప్రతి షార్ట్, ప్రతి సీన్ కూడా మంచిగా నీట్గా ఆ ఫ్రేములు కానీ ఏం చక్కగా జగపతి బాబు గారిని ఎలా చూపించాలి, ప్రతి ఆర్టిస్ట్ని ఎట్లా చూపించాలని అట్లా చూపించిండు అన్న. బాగుంది. నాకు సినిమా మాత్రం 200% నచ్చింది. మమతా మోహన్ దాస్ గారు కూడా మంచిగా యాక్టింగ్ అన్న. నేను తను గ్లామర్ అనుకున్నా కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కరు చూడాలి, తప్పకుండా చూడాలి. చూడకపోతే మళ్ళీ ఒప్పుకోను. చూస్తారు కదా, చూడాలి. రుద్రాంగి అబ్బాబ్బాబ్బా ఏముందన్న, ఏదో పురాతన కాలం సినిమా కదా, దొరలు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఏం చూద్దాం అని అనుకోకండి. చెప్తున్నా, రుద్రాంగి ఇరుగా తీసిండు. నిజంగా డైరెక్టర్ గారికి అబ్బాబా అజయ్ సామ్రాట్ చెప్తున్నా పాదాభివందనాలు. నిజంగా ఎంత బాగా చేసిండు డైరెక్టర్. బాబా మొత్తం ఆ యాక్షన్ ఇది కానీ, ఆ ఎలివేషన్ డైలాగ్స్ ఉన్నాయి అబ్బా. ఒక్కొక్కరికి పాత డైలాగ్సే, ఊరు డైలాగ్సే, కొత్త డైలాగ్సే, కానీ మీ అందరికీ నచ్చుతుంది. అలా ఉన్నాయి ఆ డైలాగ్స్ కూడా. నిజంగా దొర అంటే మీరు అందరు పిట్టల దొర అనుకుంటారు, అది కాదన్న. జగపతి బాబు గారు దొరగా చేసిర్రు. వా, జగపతి బాబు గారిని రోల్లో
ఇన్ని రోజులైనా అన్న, ఎన్ని సినిమాల తర్వాత ఈ రోల్ చేసిండు. నిజంగా ఒక స్పెషల్ రోల్ అయినా అనుకోవచ్చు అన్న. నిజంగా డైలాగ్స్ కానీ మొత్తం నాకు వేరే లెవెల్ నచ్చిందన్న. చెప్తున్నా రుద్రాంగి అద్రిపోయిందన్న. చెప్తున్నా కదా, అంటే ఒక ఊరు ఏమంటే ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్ డ్రాప్ అవుట్ అనుకుంటారు, అదంతా కాదన్న. మంచి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ. హీరోయిన్ చెప్పాలన్న, హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఏం చేసిరన్న అసలు. అప్పుడెప్పుడో యమదొంగలో చూసాం, మళ్ళీ ఇప్పుడు మంచి కంబ్యాక్ వచ్చిందన్న మమతా మోహన్ దాస్ గారికి. ఏం చెప్తున్నా కదా, ఓవరాల్గా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది రుద్రాంగి మూవీ. సో మీరు అందరు జగపతి బాబు కోసమైనా మమతా మోహన్ దాస్ గారి కోసమైనా సినిమా చూడండి రుద్రాంగి, మీ అందరికి పక్కా నచ్చుతుంది. ఒక మంచి మూవీ. ఓకేనా, రుద్రాంగి మూవీ చూశాను. సినిమా అయితే మాత్రం నాకు ఎలా ఉందంటే ఒక కొత్తది. అంటే నిజంగా అలాంటి సినిమాలు చేసుకున్న డైరెక్టర్ గారికి పాదాబంధనాలు చేసుకోవాలన్నమాట. ఎలా ఉందంటే సినిమా అజయ్ సామ్రాట్ గారు నిజంగా చాలా బాగుందన్నమాట. డైరెక్షన్ ముఖ్యంగా డైరెక్షన్ అని చెప్పాలంటే డైరెక్టర్ ఏం చెప్తే హీరో అదే చేస్తారు కాబట్టి షిఫ్ట్ ఆఫ్ ది క్యాప్టెన్ మన డైరెక్టర్ కాబట్టి జగబోధు గారిని ఈ యాంగిల్లో డీల్ చేయడం అనేది, రుద్రాంగి అనేది ఒక రంగస్థలం టైప్ ఆఫ్లో లేడీస్ కోసం ఉంది. ఇంకొకటి ఏంటంటే మంచి స్టోరీ లైన్ ఉంది, మంచి బాగుందని. అలాగే మమతా గారి యాక్టింగ్ కానీ అంతా డిఫరెంట్ ఉందన్నమాట. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా సూపర్ ఉంది. ఒక ఫ్యామిలీతో అందరూ చక్కగా చూసి ఏదైనా సినిమా ఉందంటే, ఎందుకంటే జగబోధు గారు ఆల్రెడీ ఫ్యామిలీ హీరో కాబట్టి అలాంటి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా రుద్రాంగి అన్న. చాలా బాగుంది. అజయ్ సామ్రాట్ గారు అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా డీల్ చేశారు. మమతా గారి యాక్టింగ్ అయితే అన్లిమిటెడ్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం సరదాగా, అంటే సరదా అంటే ఏముండదు, ఒక రంగస్థలం సినిమా మీరు చూసే ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట. ఇందులో ఒక రెగ్యులర్ కమర్షియాలిటీ సీన్స్ కానీ లేదంటే ఒక రెగ్యులారిటీ బోరింగ్ సీన్స్ కానీ ఏముండవు. కంటెంట్ పరంగా వెళ్ళిపోతారు. చూసినంతసేపు మన రుద్రాంగి సినిమా క్యారెక్టర్లే చూస్తుంటామన్నమాట. జగబోధు గారిని కానీ, జగబోధు గారి తరపు నుంచి వచ్చే క్యారెక్టర్స్ కానీ, ఇలాగా మమతా గారిని కానీ ఇలాగే మన అలా క్యారెక్టర్లు చూస్తుంటాం. నిజంగా చెప్తున్నా, నాకు ఇన్ని డైరెక్టర్లో చాలా బాగా ఈ డైరెక్టర్ పేరు బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ కోసం చెప్పాలనుకున్నాను. అజయ్ సామ్రాట్ గారి కోసం ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకో రాజమౌళి అవుతాను నేను. ఈ సినిమా చూస్తే అలాగే అనిపించింది. జగబోధు గారి యాక్టింగ్ కానీ అంతా కూడా సూపర్. నిజంగా చాలా చాలా బాగుందన్న. సూపర్ అన్న రుద్రాంగి సినిమా సూపర్. థ్యాంక్ యూ భయ్యా. నేను ఫస్ట్ మాట్లాడేది ఒకటే భయ్యా, సినిమా రుద్రాంగి సినిమా చూసిన తర్వాత అజయ్ సామ్రాట్ డైరెక్షన్ ఎరగదీస్తాడు భయ్యా. ఎలా ఉందో ఫైర్, నిజంగా తనలో ఉన్న ఫైర్ని అయితే బయటకు తీసుకొచ్చారు. డైరెక్షన్ చాలా బాగుంది అజయ్ గారు, సూపర్ అండి. ఇకపోతే క్యాస్ట్ అండ్ క్రూ, అబ్బా నాకు జగపతి బాబు గారు ఏమన్నా యాక్టింగ్ చేశారా, ఎరగదీస్తారు భయ్య. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ భయ్య. ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే అలా దురిపోతుంటుంది కదా, కానీ దొర అనే క్యారెక్టర్ చరిత్రలో నిలిచిపోద్ది భయ్య. ప్రతి ఒక్కరు చెప్పుకోదగ్గర పేరు. ఆ సెట్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అటు చూస్తుంటే ఆ సినిమాకి ఎంత కష్టపడరు అర్థమైపోద్ది. చిన్న చిన్న సినిమాలే చాలా కష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటి పెద్ద సినిమా రుద్రాంగి అనే ఒక పెద్ద సినిమా, పెద్ద సెటిలైట్, అదే ఏదైతే రోజుల్లో ఏ కాలం అయితే ఉందో దాని తగ్గట్టే టైం పీరియడ్గా సెట్ చేసి ఎక్సలెంట్. ఇకపోతే మమతా గారు బ్యాక్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఆమె యాక్టింగ్ కూడా చించేసింది భయ్య. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇన్నిట్లో ఏదని చెప్తాం, ప్రతిదీ నచ్చుతూనే ఉంది. ఆ సాంగ్ బీజిఎం ఉంటుంది కదా, ఆ బీజిఎంలోని లాస్ట్ సాంగ్ ఉంటుంది, నిజంగా కంట్లోంచి ఏడుపు తెప్పిస్తుంది. ఇటువంటి మంచి సినిమా రుద్రాంగి సినిమా ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అడిట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. సినిమా అంత బాగుంది. సో రాత్రి నుంచి వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నాను. ప్రీమియర్ షోలు కళ్ళు కూడా ఎరబడ్డాయి. చూసారు కదా, షర్ట్ కూడా సేమ్ ఇదే ఉంది. సో సినిమాలు మారుతూనే ఉంటాయి. ఒక సినిమాలో వెళ్తాను, మళ్ళీ సినిమా అయిపోయిన రివ్యూ చెప్పి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాలి. టైం కూడా సరిపోవట్లేదు. అయినప్పటికీ నాకు హ్యాపీ ఫీల్ ఉందన్నమాట. సినిమాని అయితే అన్నీ కవర్ చేస్తాను. సో మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ రుద్రాంగి చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అన్న రుద్రాంగి సినిమా అన్న మొత్తం డమరుకం లాగుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మన తెలంగాణలో దొరలు అంటే ఇప్పుడు లేరు, అప్పుడున్నారు. అప్పుడు దొర అంటే దొర అంటే ఎవరు, దొర అంటే ఎట్లా ఉంటాడు, అసలు ఆయన ఎవరు అనేది కొంతమంది ఇప్పటి వాళ్ళు అనుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు. దొర అంటే ఈ సినిమాలో చూడాలి. ఈ రుద్రాంగి సినిమా చూస్తే దొర అనేవాడు ఎలా ఉంటాడు, దొర అంటే ఎవరు అనేది చాలా బ్రహ్మాండంగా జగపతి బాబు గారు చాలా బ్రహ్మాండంగా చూశారు. దొర అంటే ఎట్లా ఉంటాడు, దొర అంటే ఎవరు అనేది క్యారెక్టర్ అయితే సూపర్ అంటే సూపర్గా చేశాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా యాక్టర్స్ మొత్తం కొత్త వాళ్ళు, కానీ ఎంతో పాత వాళ్ళలాగా ఎంతో అనుభవం ఉన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా చేశారు. కామెడీ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ అయితే హీరోయిన్ జగపతి బాబు మామూలుగా సినిమా మొత్తం షేక్ చేశారు. మనం రుద్రమాదేవి కథ ఏంటి మొత్తం మనకు రోమాలు లెక్కపొడుస్తాయి. ఈ రుద్రాంగి సినిమా చూస్తే అట్లా ఉన్నది. సూపర్ ఉందన్న సినిమా. కేక అందరు చూడొచ్చు, ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. చాలా బ్రహ్మాండం సినిమా. ఐ లవ్ యూ. రుద్రాంగి
పేరులోనే ఒక ఇది ఉందన్న, నిజంగా పలికేటప్పుడే ఒక గట్టి ధైర్యం వస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు గారు కానీ, ఆ మమత క్యారెక్టర్ చేసిన ఆవిడ చేసిన క్యారెక్టర్ కానీ వేరే లెవెల్ ఉందన్న. అసలు దొర 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 సినిమాలు ఎక్కడ చూసినా దొర, ఆ పదం అనేది ప్రతి ఒక్కరి మైండ్లో నిలిచిపోయే సినిమా ఇది. ఆ పదం విన్నప్పుడే దొర అనే వ్యక్తి గుర్తొచ్చేసే లాగుంది సినిమా. థియేటర్లో ఆ విజువల్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చూస్తుంటే నాకు ఎప్పుడో పాత సినిమా సినారియో చూసినట్టు అనిపించింది. ఆ కొన్ని సీక్వెన్సెస్, ఆ డైలాగులు అదంతా నాకు చాలా బాగా అనిపించింది. థియేటర్లో చూసినంతసేపు నేను ఏదో ఒక ట్రాన్స్లో వెళ్ళినట్టు అనిపించింది అన్న. జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు చెప్పే విధానానికి కానీ, సినిమా తీసుకెళ్ళిన విధానం అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, నిజంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసిన రుద్రాంగి మూవీ అన్న, అసలు ఏమన్నా తీసిండు మూవీ మాత్రం వేరే లెవెల్ అన్న. డైరెక్టర్ అజయ్ సామ్రాట్ గారు డైలాగులు మాత్రం మామూలు లేవన్న, అసలు వేరే లెవెల్. అంటే నేను అనుకునేవాడిని ఇక గుర్రాల సినిమాలో ఈ లైక్ అంటే బయోగ్రఫీ లాంటివి లేకుంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే రాజమౌళి గారే తీస్తారు, ఇక వేరే వాళ్ళ కాదేమో అనుకునేవాడిని. కానీ ఈరోజు చెప్తున్నానా, మన టాలీవుడ్కి ఇంకో రాజమౌళి దొరికిండు. ఎందుకంటే ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, అంటే కథను తీసుకెళ్లిన విధానం మాత్రం రాజమౌళి గారిలాగానే ఉంది. సో నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ, డిఓపి కానీ చాలా బాగా వర్క్ చేశారు. మన మమత గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, కనుమరుగైపోయారు. ఈ సినిమాతోటి మాత్రం బ్యాంచర్ అసలు వచ్చేసినది అనుకోవచ్చు, మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న రుద్రాంగి. అంటే ఈ సినిమా చూశాక దొర అనే పదం చరిత్రలో నిలిచిపోతుంది అన్న. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్న మెయిన్ మూవీలో దేని గురించి అంటే, ఇప్పుడు లెజెండ్ సినిమాలో ఉంటుందన్న, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అని చూపించాలంటే లెజెండ్ చూస్తాం మనం. కానీ తర్వాత వచ్చిన అవి అట్టిట్టుంటాయి. కానీ రుద్రాంగిలో చూస్తే మాత్రం అమ్మ పెనిమిటి మామూలు లేదన్న, వేరే లెవెల్ అసలు. ఈ రోజు వచ్చిన సినిమాల్లో రుద్రాంగి ది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి రుద్రాంగి. అజయ్ సామ్రాట్ గారు మీరు హిట్ కొట్టేశారు, అండ్ మీకు ఇక లాభాలు. సో ఆ రేంజ్లో ఉంది మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రుద్రాంగి మూవీ చూశాను. డైరెక్టర్ గారు ఒక రెగ్యులర్ కంటెంట్తో కాకుండా ఒక డిఫరెంట్ కంటెంట్తో వచ్చారు. చాలా వరకు సీన్స్ అన్ని మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంటుంది. సూపర్ తీస్తారు అన్న డైరెక్టర్ గారు. అజయ్ సామ్రాట్ గారు డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అసలు. జగపతి బాబు గారు ఎన్నో వేరియేషన్ చూపించారు, ఈ సినిమాలో ఇంకొక వేరియేషన్ చూపించారు. సో జ్వాలాబాయిగా మమత గారు అసలు ఆమెకు కంబ్యాక్ అని చెప్పొచ్చు. మూవీ చింపేశారు. యాక్టింగ్ అయితే మాత్రం అందరూ బాగా చేశారన్న. మ్యూజిక్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. కొత్త వాళ్ళంటే ఎవరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా చేశారు. అంత బాగా తీశారు సినిమాని. సో సినిమా అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అన్న. సినిమా సూపర్ అన్న. సినిమా అయితే రుద్రాంగి సినిమా చూడడం జరిగిందన్న. సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా వందనాలు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. అజయ్ గారు కూడా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు సినిమాకి ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జగపతి బాబు గారి క్యారెక్టర్, ఇంకా మమతా మోహన్ దాస్ గారు అయితే కంబ్యాక్ నిజంగా చూపించేశారు. అంటే చాలా రోజుల తర్వాత మమతా మోహన్ దాస్ గారు మన స్క్రీన్ మీద కనపడుతుంటే, అప్పట్లో యమదాంగ్ సినిమాలో చూసినట్టు విధానాన్ని కూడా ఇందులో కనపడుతుంది. సినిమా అయితే వేరే లెవెల్ అండి. మన కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంచారు. ఏదో కేవలం కల్పితాలు అన్నట్లేదు సినిమా. మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో, తెలంగాణలో ఉన్నటువంటి విధానం ఏ రకంగా జరుగుతుందో అనే దాన్ని కళ్ళ ముందు కన్నీసి కట్టగా ఉన్న విధానం చూపించారు ఇందులో రుద్రాంగి. ఇంకా సినిమా అన్నీ కూడా ప్లస్లో ఉన్నాయి. సినిమాకి ఇది తక్కువ అనేది లేకుండా అజయ్ గారు అయితే చాలా అద్భుతంగా ఆకట్టుకున్నారు సినిమాని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కూడా, ట్విస్టులు చాలా బాగున్నాయి. కంటెంట్ కాన్సెప్ట్ కూడా కొత్తదనంగా ఉంది. కొత్త వాళ్ళైనా కానీ ఈ సినిమాని గొప్పగా జీవించుకున్నారు. మేము మాకు సరిగ్గా రాదు చేయలేదు అనేది లేదు. కొత్త వాళ్ళైనా కానీ సినిమాని చాలా నీట్గా పరిశుభ్రంగా రుద్రాంగి అనేదానికి రుద్రాంగి ద్వారా సినిమా చూపించుకోవడం అనేది. ఎక్స్పెషల్లీ జగపతి బాబు గారు క్యారెక్టర్ అయితే కనుక అన్బిలీవబుల్, చాలా బాగుంది. ఈ మమతా మోహన్ దాస్ గారు అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా నటించారు. ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూడకపోతే ఇలాంటి సినిమా ఎందుకు చూడలేదు అనేది మీలో కనపడుతుంటాయి కదా. సినిమాని మిస్ చేసుకోవద్దు. సినిమా సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 అయితే వచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి రుద్రాంగి మూవీ. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే చూశాను రుద్రాంగి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు డైరెక్టర్ గారికి అయితే యాడ్స్ అప్ అండి. చాలా మన కళ్ళ ముందు జరిగినట్టే తీశారు, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ పడింది అజయ్ సామ్రాట్ హీరోగా డైరెక్టర్ గారు. ఆ డైలాగ్స్ కానీ, ఫ్యామిలీతో ఆ మేకింగ్ స్టైల్ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఇకపోతే యాక్టర్స్ జగపతి బాబు, ఆయన ఎన్నో 100 సినిమాలు హీరోగా చేసి తర్వాత విలన్గా చేసి మళ్ళీ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం అనేది పెర్ఫార్మెన్స్ పిచ్ పీక్స్ అన్న. ఈ సినిమా చూసిన తర్వాత దొర అనే ఈ పదం చరిత్రలో నిలిచిపోయింది. చాలా చాలా బాగుంది. మమతా గారు జ్వాలాబాయిగా కంబ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. యాక్టింగ్ చింపేసిందన్న.
మమతా గారు మీకు చాలా హ్యాట్సప్. సో మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డిఓపి గారు, ఎడిటింగ్ కానీ అన్నీ ఎక్కడ ఎంతవరకు కావాలో అంతే చెప్పేశారు. చాలా చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సిందంటే డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ ఈ రెండు బాగున్నాయి. అందరు కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళని ఎక్కడ అనిపించదు. మంచి హిట్ పడింది అజయ్ సామ్రాట్ గారికి. ఒక్కొక్క డైలాగ్ అయితే గుండెల్లో గుచ్చుకుంటుంది అన్న. సో ఆ కాలం స్టోరీ కానీ, ఆ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమాతో వచ్చారు ఈ టీం అంతా. మంచి హిట్ పడింది ఈ టీం మొత్తానికి.